సిపిఎం 27వ మహాసభ నెల్లూరులో ఫిబ్రవరి 1, 2, 3 తేదీలలో జరుగుతాయని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లోకనాథం పేర్కొన్నారు. మంగళవారం అనకాపల్లి జిల్లా సిపిఎం కార్యాలయంలో ఇందుకు సంబంధించిన గోడపత్రికలను ఆవిష్కరించారు. అనంతరం సిపిఎం నాయకులు లోకనాథం మీడియాతో మాట్లాడుతూ సిపిఎం మహాసభలో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి, ఉత్తరాంధ్ర, అనకాపల్లి అంశాలపై చర్చించడం జరుగుతుందన్నారు. ఉత్తరాంధ్రలో అభివృద్ధి కన్నా విధ్వంసమే ఎక్కువ జరుగుతుందని పేర్కొన్నారు. 32 మంది ప్రాణత్యాగం చేసిన విశాఖ స్టీల్ ప్లాంట్కు గనులు ఇవ్వకుండా, సెయిల్లో కలపకుండా ప్లాంట్ని బలహీనపరిచే హక్కు కేంద్రాన్ని ఎవరిచ్చారని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో అనకాపల్లి జిల్లాలో ఉన్న చక్కెర కర్మాగారాలని ఆధునీకరణం పనులు చేపట్టి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం, రైతుకు క్రషర్ సౌకర్యం కల్పిస్తామని ఇచ్చిన హామీలు ఈ రోజుకి నోచుకోలేదని దుయ్యబట్టారు. ఆంధ్ర రాష్ట్రాన్ని అదానికే దోచిపెట్టే ప్రయత్నం జరుగుతుందని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటే ప్రజా పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న, గంట శ్రీరామ్, అప్పలరాజు, శంకర్రావు, గానిశెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఒకవైపున 30 మంది ప్రాణత్యాగం చేసిన స్టీల్ ప్లాంటు, అట్లాగే అతి తక్కువ డబ్బులు ఇస్తే మరొక 1,00,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన స్టీల్ ప్లాంటు సొంత గనులు ఇవ్వకుండా, సైల్లో కలపకుండా బలహీనపరిచే చర్య ఎవరిచ్చారనేది అడగదలుచుకున్నాం. అదే కాదు, మనందరూ తెలుసు, అనకాపల్లి ప్రాంతం వ్యవసాయ ఆధారిత పరిశ్రమ ప్రాంతం. మనకి ఒకవైపున మత్స్యకారులు ఉన్నారు, ఇంకోవైపున గిరిజనులు ఉన్నారు, ఇంకోవైపున చిన్నకారు రైతులు ఉన్నారు. దీనికి ప్రధానమైన సృజల స్రవంతికి సంబంధించిన ప్రాజెక్టు ఈరోజు కూడా అతిగతి లేని స్థితి ఉంది. అలాగే షుగర్ ఫ్యాక్టరీలకు సంబంధించి గత ఎన్నికల సందర్భంగా స్పష్టంగా చెప్పారు, గోవాడ షుగర్ ఫ్యాక్టరీని ఆధునీకరణ చేస్తాం, అట్లాగే మిగతా షుగర్ ఫ్యాక్టరీలని వెంటనే తెరిపిస్తాం, ఇక్కడున్న యువతి యువకులకి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం, రైతాంగానికి క్రషరు సౌకర్యం కల్పిస్తాం చెప్పారు. ఈరోజు కూడా కల్పించిన స్థితి లేదు. అదే కాదు, ఈరోజు ఫార్మా కానీ, SCZలో కానీ దీనికి సంబంధించిన దానిలో 70% ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని జీవో ఉంది. ఇప్పుడు కూడా దాన్ని అమలు చేస్తున్న సందర్భం లేదు. మత్స్యకారులకు సంబంధించిన దాంట్లో భరోసా ఇవ్వలేని స్థితి ఉంది. ఇవన్నీ భరోసా కల్పించకుండా ఇప్పుడు ఏమని చెప్తున్నట్టే బల్క్ డ్రగ్ తీసుకొస్తాం, ఈ అనకాపల్లిని బాగా అభివృద్ధి చేస్తామని. బల్క్ డ్రగ్కి సంబంధించి మనందరూ తెలుసు, ఈరోజు ఎప్పుడు ఏ పరిశ్రమ పేలుతుందో తెలియదు. దానికి సంబంధించిన ఆధునీకరణకు సంబంధించిన దానిలో కొత్త రియాక్టర్లు కానీ, కొత్త టెక్నాలజీ కానీ పెడుతున్న సందర్భం కూడా లేదు. ఇటీవల కాలంలో మనందరూ తెలుసు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దాదాపు 8 రకాలైన ప్రమాదాలు జరిగాయి. ప్రాణాలు కోల్పోతున్నారు, ప్రాణాలకి భరోసా ఇవ్వలేని స్థితి వచ్చేస్తూ ఉంది. ఇట్లాంటి అన్నిటి దాంట్లో ప్రభుత్వం ఒక విధానం ప్రకటించాలి. ఈరోజు ప్రభుత్వానికి సంబంధించిన దాంట్లో విధానానికి సంబంధించి, అందులో విశాఖపట్నానికి సంబంధించిన దాంట్లో, అనకాపల్లికి సంబంధించిన దాంట్లో విధ్వంసానికి పసిగట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప, ఒడిగట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప, ఇక్కడున్న మత్స్యకారులకు సంబంధించిన విషయంలో కానీ, నిర్వాసితులకు సంబంధించిన విషయంలో కానీ, చిన్నకారు రైతులకు సంబంధించిన అంశంలో కానీ, గిరిజనులకు సంబంధించిన అంశంలో ఏ ఒక్క చర్య తీసుకోవట్లేదు. ఇది సరైనది కాదు అని చెప్తున్నాం. ఎందుకు వీళ్ళకి ప్రభుత్వానికి సంబంధించిన దానిలో ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, ఇక్కడ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనోభావాలకు అనుగుణంగా పరిపాలన చేస్తారని. దాని భిన్నమైన పరిపాలన ఇప్పుడు స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు వాళ్ళు చెప్తుంది ఏంటి, మనం చూస్తే విద్యకు కేటాల్సిన డబ్బులు కేటాయించట్లేదు, వైద్యానికి కేటాయించాల్సిన డబ్బులు కేటాయించలేదు, మన మెడికల్ కాలేజీకి సంబంధించిన మాకవరపాలెంలో నిర్మాణానికి అతిగతి లేని స్థితి వచ్చేస్తుంది. మరి అభివృద్ధి అనేది ఎలాగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది? అభివృద్ధి అనేది మొట్టమొదటి మేము చెబుతుందంటే, జిల్లాల విభజన జరిగిన తర్వాత చాలా మండలాలు, చాలా ప్రాంతాలు అభివృద్ధికి దూరంగా ఉన్నాయి. ఆ అభివృద్ధికి సంబంధించిన దానిలో నిధులు కేటాయించే దగ్గర కూడా నిధులు కేటాయించలేదు. ఏం చెప్తున్నారు, ఏజెన్సీ ప్రాంతంలో పంపుడు స్టోరేజ్లు పెడతామని. పంపుడు స్టోరేజ్లు పెడితే ఇక్కడున్న అనకాపల్లి ప్రజానికానికి తాగునీరుకి, సాగునీరు కూడా ఇబ్బంది వస్తుంది. రైవాడ కానీ, తాండవ కానీ పోతే చిన్నకారు రైతుల పరిస్థితి ఏంటి? ఆ పంపుడు స్టోరేజ్ ఎవరికి పర్మిషన్ ఇస్తున్నారు? అదానీ కంపెనీకి పర్మిషన్ ఇచ్చే పరిస్థితి తీసుకొస్తున్నారు. అంటే మొత్తం కలిపి ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రైవేటు కంపెనీలకి అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నారు, విధ్వంసానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అంతకుముందు ఏదైతే ఎన్నికల సందర్భంగా వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు అమలు చేయండి. లేదనుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రజా పోరాటం నిర్వహిస్తామన్న ఉద్దేశంతోనే సిపిఎం పార్టీ 27 మహాసభలు జరగబోతున్నాయి. ప్రజల పక్షాన్ని నిలబడేది, ప్రజల తరఫున పోట్లాడేది, ఎన్నికల సందర్భంగా వాగ్దానం చేసేది, అమలు చేయకపోతే ప్రజలందరినీ